హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ నుండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. ఎవరైనా చూడకపోతే నేను నోటిఫికేషన్ వీడియో, అలాగే సిలబస్ వీడియో, అలాగే ప్రీవియస్ పేపర్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అనే వాటిని చూడండి. ఈరోజు నోటిఫికేషన్లో ఉన్న కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా మనకి చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చెప్పి అడగడం జరిగింది. మనకి నోటిఫికేషన్లో ఈ పాయింట్ గమనించినట్లయితే, దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే మీకు రిజల్ట్స్ అనేవి ఇంకా రాకపోతే కనుక మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలామంది డిప్లొమా ఎలిజిబులా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 12th అంటే ఇంటర్ కానీ, +2 కానీ లేదా ఈక్వలెంట్ కానీ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు డిప్లొమా అనేది 10+2కి ఈక్వల్ అయితే కనుక, +2కి ఈక్వల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు 10+2కి ఈక్వల్ ఉంటుందా లేదా అన్నది. ఓకే, సో మీరు ఈక్వల్ ఉంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఆల్రెడీ కొన్ని జాబ్స్ అనేవి ఇంటర్ మీద, కొన్ని జాబ్స్ అనేవి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద విడుదల చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ చేసి ఉంటే కనుక మీరు ఇంటర్, డిగ్రీ రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు మొత్తం అన్ని జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. జస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు గ్రూప్ డి, ఏఎల్పి ఎలా అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు పెట్టినప్పుడు మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్స్ అన్నిటిని కింద లిస్ట్లో చూపించిందో, ఇక్కడ కూడా అలాగే మీరు డిగ్రీ పెట్టినట్లయితే మీ క్వాలిఫికేషన్కి ఏ జాబ్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాటన్నిటిని కింద లిస్ట్లో రావడం జరుగుతుంది. మీరు జస్ట్ వాటికి ప్రిఫరెన్స్ అనే వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దానికి సంబంధించి ఈ పాయింట్ అనేది, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ బేస్డ్ ఆన్ హర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్, he must set the priority or preference for those posts. Okay, list of votes for a candidate is eligible is displayed. అంటే మన గ్రూప్ డీలో ఎలా అయితే మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్ మనకి డిస్ప్లే అయ్యాయో, అలాగే మీకు క్వాలిఫికేషన్కి ఇంటర్ అయితే ఇంటర్కి ఏ జాబ్స్ ఎలిజిబుల్, డిగ్రీ అయితే డిగ్రీకి ఏ జాబ్స్ ఎలిజిబుల్ కింద లిస్ట్ చూపిస్తుంది. జస్ట్ మీరు ఏ జాబ్ ముందు పోవాలనుకుంటున్నారో ప్రిఫరెన్స్కి 1, 2, 3 ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చాలామంది ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా డౌట్స్ అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ సిలబస్ వీడియోలో చెప్పాను. స్టేజ్ 1 అనేది మనకి ఇక్కడ ఉన్న 13 జాబ్స్కి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అన్ని లెవెల్స్కి కూడా స్టేజ్ 1 అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే స్టేజ్ 2 అనేది మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి కొన్ని ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. సో పేపర్ స్టాండర్డ్స్లో తేడా ఉంటుంది. అలాగే ఇందులో కూడా మనకి డిఫరెంట్ లెవెల్ జాబ్స్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ లెవెల్స్ మెన్షన్ చేసేట పక్కన 2nd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్ అని. సో లెవెల్ 2 ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కామన్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకటే, కాకపోతే పేపర్ స్టాండర్డ్ అనేది వేరుగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే సిబి2కి ఇవ్వలేదు. కేవలం ఒక ప్యాటర్న్ సిలబస్ మాత్రమే ఇచ్చాడు. కాకపోతే మనకి ప్రతి లెవెల్కి కూడా సపరేట్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అయితే మనకి కామన్గా స్టేజ్ 1 రాయాలి. అలాగే స్టేజ్ 2లో మీరు ఎలిజిబుల్ అయిన అన్ని జాబ్స్కి అంటే మీరు కట్ ఆఫ్కి మొత్తం అన్ని జాబ్స్కి కూడా మీరు ఎలిజిబుల్ అయితే కనుక, మీరు క్వాలిఫై అయితే కనుక మీరు అన్ని స్టేజ్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ 3లో మీకు టైపిస్ట్ జాబ్స్ రిలేటెడ్ అన్నిటికీ కూడా టైప్ టెస్ట్ ఉంటుంది. మీకు టైప్ సర్టిఫికేట్ అయితే నోటిఫికేషన్లో నాకు తెలిసి ఎక్కడ కనబడలేదు. సర్టిఫికేట్ అయితే అడగలేదు, కానీ మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో మీరు 30 వాట్స్ పర్ మినిట్కి టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ కానీ, స్పెల్ చెకర్ ఆప్షన్ కానీ ఈ టైప్ టెస్ట్లో ఉండదు. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, శాంపిల్ క్వశ్చన్స్ ఏంటి అన్నది. మనకి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఏఎల్పి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా 3rd స్టేజ్లో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్. చాలామంది తెలుగు ఆప్షన్ ఉంటుందా లేదా అని అడిగారు. మనకి సేమ్ ఏఎల్పి గ్రూప్ డి లాగే ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఉంటుంది. అలాగే మీరు కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో దేన్నన్నా సరే చూస్ చేసుకోవచ్చు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఓకే, సో తెలుగు ఆప్షన్ అనేది ఇవ్వడం బట్టి మీకు పైన డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. మీరు మధ్యలో కావాలనుకుంటే డౌట్ వచ్చి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక పైన ఉన్న డ్రాప్ డౌన్ మెనూలో మీరు లాంగ్వేజ్ తెలుగుకి చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 10th మనకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేవి కన్ఫామ్గా కావాలని అడిగారు. సో దీని గురించి కూడా డీటెయిల్స్ చూసినట్లయితే, మీరు డిగ్రీ కనుక
కంప్లీట్ చేసి ఉంటే మీరు డిగ్రీ బేస్ మీద అప్లై చేస్తే కనుక మీకు 50% ఇంటర్లో కన్ఫామ్గా రావాల్సిన అవసరం లేదు. లేదా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైనా చదువుతూ మీరు కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కనుక ఇది అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్లో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. సో దీనికి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో అలాగే పీడబ్ల్యూ వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ అలాగే క్యాండిడేట్స్ హూ పొసెస్ క్వాలిఫికేషన్ హయ్యర్ దాన్ 12th అంటే ఇంటర్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ మీకు 50% కన్ఫామ్గా అవసరం లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మీకు 50% ఇంటర్లో ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఉండాలి. ఓకే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కన్ఫామ్గా 50% ఇంటర్లో ఉండాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం మీకు ఇంటర్మీడియట్లో మినిమం 50% మార్క్స్ అయితే మీకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కావాలి. ఓకే నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఐసైట్కి సంబంధించి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ A3 B2 ఈ విధంగా పారామీటర్స్ అనేవి మీరు అప్లై చేసే జాబ్ పక్కన మెన్షన్ చేస్తారు. మీరు దానికి సంబంధించిన విజువల్ అనేది మ్యాచ్ అయితేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 6/9 6/12 విజన్ అని ఇవ్వడం జరిగింది. చాలామంది దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అడిగారు. సో మీరు ఐ చెకప్ చేయించుకున్నప్పుడు చాలాసార్లు గమనించే ఉంటారు. ఇటువంటి బోర్డు అనేది ఉంటుంది కదా, మీకు 12 feet or 9 feet నుండి చూసి దీన్ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ పై లెటర్ అనేది ఉంది కదా, ఇది మీకు విజన్ వితౌట్ స్పెట్స్ ఆర్ విత్ స్పెట్స్ కొన్నిటికి ఇచ్చారు కదా, అది మీకు 6/60 అవుతుంది. సెకండ్ లైన్ వచ్చి 6/36, థర్డ్ లైన్ వచ్చి 6/24, నెక్స్ట్ 6/18, 6/12, 6/9, 6/6 ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ డిస్టెన్స్ నుండి వితౌట్ స్పెట్స్ ఇక్కడ ఉన్న లైన్స్ అన్నింటినీ కూడా మీరు చివరి లైన్ దాకా క్లియర్గా అన్నీ కూడా చదవగలిగితే మీరు 6/6 విజన్ అనేది సాటిస్ఫై అయినట్టు. ఈ లైన్ దాకా చదివితే కనుక 6/9 విజన్ అనేది సాటిస్ఫై అయినట్టు. ఓకే మీకు ఎవరన్నా సరే డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీకు ఆరోగ్యశ్రీ కానీ వైట్ కార్డ్ కానీ ఉంటే మీకు ఫ్రీగా ఐ చెకప్ అనేది చేస్తారు. లేదా మ్యాక్సిమం 100 రూపీస్ తీసుకుంటారు. ఒకసారి ఐ చెకప్ చేయించుకుని మీరు క్లియర్గా అడగండి, నా విజన్ అనేది ఎంత ఉంది, 6/9 వితౌట్ స్పెట్స్ ఆర్ వితౌట్ స్పెట్స్ లేదా విత్ స్పెట్స్ ఒకసారి చెక్ చేసుకుని క్లియర్గా మెడికల్ చెకప్ చేయించుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది క్లియర్గా. సో ఎంత విజన్ ఉన్నది అన్నది. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఈ పారామీటర్ తగ్గట్టుగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే బేసిక్గా డీటెయిల్స్ వస్తే మటుకు విజన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఐసైట్కి సంబంధించి. ఓకే నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టైపింగ్ టెస్ట్ అనేది మనకి 30 words per minute అనేది ఉండాలి. ఎడిట్ ఆప్షన్ కానీ స్పెల్ చెక్ ఆప్షన్ కానీ మనకి ఉండదు. సో థర్డ్ స్టేజ్లో మీకు ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఒకసారి మనకి ఎటువంటి మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఇన్వాలిడ్ అప్లికేషన్ అవుతుంది అని ఒకసారి డీటెయిల్స్ చూసినట్లయితే మీరు ఫోటో అనేది అక్కడ మెన్షన్ చేసిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో మాత్రమే పెట్టాలి. బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టినా లేదా ఫోటోలో క్యాప్తో ఉన్న గోగుల్స్ వేర్ చేసుకున్న ఫోటో విత్ ఆర్ డిస్ఫిగర్డ్ ఆర్ స్మాల్ సైజ్ ఫుల్ బాడీ షోయింగ్ ఓన్లీ వన్ సైడ్ ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే సిగ్నేచర్ అనేది క్యాపిటల్ ఆర్ బ్లాక్ లెటర్స్లో కూడా ఉండకూడదు. ఓకే అలాగే నో పొసెసింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ క్లోజింగ్ డేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ ఆన్ 31/3/2019. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ బేస్ అయితే ఇంటర్, డిగ్రీ బేస్ అయితే డిగ్రీ అనేది మీకు 31/3/2019 నాటికి కంప్లీట్ అయ్యి హ్యాండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏజ్ అనేది కూడా కరెక్ట్గా మెన్షన్ చేసిన ఏజ్ అనేది ఉండాలి. ఓకే అలాగే ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. 2-3 అప్లికేషన్స్ పెట్టినట్లయితే మీకు రిజెక్ట్ అనేది అవుతుంది. ఓకే సో ఒకసారి నోటిఫికేషన్ అనేది మొత్తం కూడా క్లియర్గా చదువుకుని ఫోటో సిగ్నేచర్ అనేది వాడు మెన్షన్ చేసిన పారామీటర్స్లో ఉందా లేదా చెక్ చేసుకుని ఆ సైజ్ కానీ అన్నీ కూడా చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. మీరు మిస్టేక్ అప్లోడ్ చేస్తే కనుక రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి క్లియర్గా అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోండి. ఓకే సో ఇది మనకి ఎన్టీపీసీ డౌట్స్ అనేవి. సో ఈడబ్ల్యూసీకి సంబంధించి కూడా నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో మనం ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన డీటెయిల్స్ అనే వాటిని చూడొచ్చు. ఓకే థ్యాంక్ యూ.